శరీరానికి కావాల్సిన ఇమేజ్ దానికి ఇస్తూ మనస్సుని మెదడుని పదును పెట్టుకుంటూ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించే వాళ్ళు కొద్దిమంది అదృష్టవంతులు ఉంటారు. అటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఉషశ్రీ గారు. 16 ఏళ్లకి బాయ్ ఫ్రెండ్తో తిరగాల్సిన టైంలో భగవంతుడితో తిప్పారు. బాయ్ ఫ్రెండ్ లేకపోతే రిలేషన్షిప్లో వచ్చే కిక్ కన్నా భగవంతుడితో ఉండే కిక్ నాకు చాలా బాగుంటుంది. మీకు లైఫ్లో జరిగిన మార్పులు ఏంటి అంటే వాట్ హ్యావ్ యూ రియలైజ్డ్ అబౌట్ ద గ్రాండియాసిటీ ఆఫ్ లైఫ్? జనాలు పరువు లేకపోతే ఒక అమ్మాయికి లైఫ్ ఇలా ఉండాలి అనేవి చాలా రెగ్యులర్గా లేదు నా లైఫ్. వాట్ ఈస్ ద నేచర్ అంటే జరిగిన సంఘటనల సో చిత్రగుప్తుడి చిట్టాపద్దులు ఒక్కసారి సాధన వల్ల యాక్టివేట్ అయినప్పుడు సంచిత క్రియామయ ఆగమయ ప్రారబ్ధ కర్మలన్నీ యాక్టివేట్ అవుతాయి. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. సో అయితే మీ సాధనలో మానవ సంబంధాల గురించి ఏం నేర్చుకున్నారు ఉష గారు మీరు? నా ఫ్రెండ్స్ లాస్ట్ 15 ఏళ్ల నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నాకే చేస్తారు. ఇలా ఫేస్ చూసి ఈ రిలేషన్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పేస్తాను నేను. సో ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఉషశ్రీ గారు ఏంటి మనకి దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే బంధాలని మనం డిస్పాషనేట్గా లోపలుండి బయటకు వచ్చేసే పరిస్థితిలో చూడొచ్చనా? సాధన మొదలుపెట్టిన తర్వాత ఏమవుద్దంటే లైఫ్లో 100 కత్తుల మీద నడవాలి. రియాలిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ చదివి అమెరికా వెళ్ళి డివోర్స్ ఇచ్చి బాబుకి నేను తల్లినని తెలియదు. 5 నెలలు నా దగ్గర ఉన్నాడు. 2008లో పుట్టాడు. ఇప్పుడు వాడికి 16 ఏళ్ళు. వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. వాడిని చుట్టానికి వెళ్ళాను. ఆఖరికి మా ఆయన చూపించలేదు. మా ఎక్స్ హస్బెండ్ 14 years అయింది. ఈగ వాళ్ళనేమని అన్నాను. సాధన చేసేసాను కదా లైఫ్ అంతా బాగుంటుంది. ఇలా ఉండదు. అంతా మీరు భగవంతుడితో కనెక్ట్ అవుతారు కదా, మీ లైఫ్ ఎందుకు? హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. మనం మామూలుగా శరీరం, మనసు, మెదడు, ఆత్మ అంటే ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, ఎమోషనల్ బాడీ, స్పిరిచువల్ బాడీ ఇవన్నీ మాట్లాడుతుంటాం. కానీ అన్నిటినీ సమన్వయపరుచుకుని శరీరానికి కావాల్సిన ఇమేజ్ దానికి ఇస్తూ మనస్సుని మెదడుని పదును పెట్టుకుంటూ ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించే వాళ్ళు కొద్దిమంది అదృష్టవంతులు ఉంటారు. అటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఉషశ్రీ గారు. ఇలాంటి ఇంట్రొడక్షన్ ఎందుకు ఇచ్చానంటే ఆవిడ క్వాలిఫికేషన్స్ చూస్తే అర్థమవుతుంది. వృత్తిపరంగా ఆవిడ ఫ్యాషన్ డిజైనర్, చదివింది ఇటీవల లా, బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యారు. ఇవి కాకుండా ఎంఏ ఇన్ కుండలిని యోగా, ఇవి కాకుండా ఇంకేదో కంప్యూటర్ సైన్స్ అవి ఇవి అని మాట్లాడుతుంటారు. మరి ఇన్ని కలగలిసిన వీరు ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు? లెట్స్ టాక్ టు హర్, అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఉష గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్లెజర్ స్వప్న గారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూసినందుకు అండ్ మిమ్మల్ని ఆ ఇంటర్వ్యూ పొజిషన్లో నేను మాట్లాడుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ. మీరు చెప్పిన కొన్ని పదాలు వెంటనే నాకు యాంటనే అలా అయిపోయాయి. సో మీరు బేసిక్గా మీరు ఇంత వైవిధ్యం ఉండే క్వాలిఫికేషన్స్ పర్సూ చేయడానికి కారణం ఏంటండి? డెఫినెట్గా మా తల్లిదండ్రుల పెంపకం చెప్పాలి. ఒక్కదాన్నే కూతురు. అమ్మ 1 year 9 monthsకే అయ్యప్ప స్వామి మంత్రాలు నాతో చెప్పించింది తెలియకుండా. సో మాటలు కూడా రాని టైంలో మంత్రోచ్చారణ చేయాల్సి వచ్చింది. సో పడుకునేటప్పుడు ప్రతిరోజు ఐగిరి నందిని పాటలు ఇవన్నీ. సో చిన్నప్పుడే యాక్టివేషన్ ఆఫ్ అంటే సైన్స్ నేర్చుకొని తెలుసుకున్న తర్వాత ఓపెన్డ్ అప్ ఫ్రీక్వెన్సీస్ వల్ల మరి అలా జరిగిందో. అండ్ ఆ రిస్ట్రిక్టెడ్ పెంపకం అని ఇప్పుడు అనొచ్చు, బట్ అప్పట్లో నాకు అది రిస్ట్రిక్టెడ్గా అనిపించింది. కానీ బట్ దట్ వాజ్ ఓపెనింగ్ అప్ మై సబ్ కాన్షియస్ బ్రెయిన్ అని తెలియదు నాకు. మామూలుగా మనిషి ఫిజికల్గా పుట్టిన తర్వాత నేనేంటి, ఎవరు, నా పర్పస్ ఏంటని ఆలోచించాలా, లేకపోతే నేను ఆత్మస్వరూపాన్ని కదా కాబట్టి నా హ్యూమన్ ఫామ్లో నేనేం చేయాలని ఆలోచించాలా? అంటే ఈజ్ ఇట్ అ టాప్ డౌన్ అప్రోచ్ ఆర్ అ హ్యూమన్ టు హయ్యర్ కాన్షియస్నెస్ అప్రోచ్ దట్ వర్క్స్? హ్యూమన్ టు హయ్యర్ కాన్షియస్నెస్ అండి. మన తర్వాత క్రియేషన్ ఆగిపోయింది. జరచరాదులు, జంతువుల తర్వాత హ్యూమన్ తర్వాత క్రియేషన్ అనేది ఆగిపోయింది. మొన్నే నేను డల్లస్లో రియల్గా జురాసిక్ పార్క్ అనేది క్రియేషన్ అనుకున్నాను. నిజంగా ఉన్నవి వాటి పాదాలు చూసొచ్చాను. అవి చూసిన తర్వాత వాటి మనుగడ ఉంది అని నమ్మాల్సి వచ్చింది. అంటే ఏదో మైథలాజికల్గా లేకపోతే సైంటిఫిక్గా కూడా ఎప్పుడో అని కాదు, ఇట్స్ రియాలిటీ. నిజంగా నేను వెళ్ళి ఆ పాదాలని ముట్టి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఆ క్రియేషన్ అక్కడి నుంచి హ్యూమన్ తర్వాత ఆగిపోయిందంటే సరిగమ పదనిసల్లో సా ఎలా అయితే మొదలుపెట్టి మూలాధార చక్రం, గణపతి, భూమికి సంబంధించిన ఈ శరీరము, వాక్కు ఇవి కరెక్ట్గా మనం సెట్ చేసుకుంటే అప్పుడు మన స్థితికి, ఆ తర్వాత మనమంటే ఏమో స్థితికి, ఆ తర్వాత మనం కాని స్థితికి వెళ్ళడానికి అవగాహన ప్రక్రియలో నిమిలీకృతమైన ఒక చిన్న బ్రెయిన్
ఓపెన్ అయ్యి మనసుని ఛేదించి అప్పుడు ఆత్మసాక్షాత్కారం అవుతుంది. మీరు నేర్చుకున్న మీ లెర్నింగ్ ప్రకారం డైరెక్ట్గా నేను ఐ థింక్ క్రూషియల్ పాయింట్స్కి వచ్చేస్తున్నాను. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ క్వాలిఫికేషన్స్ ఒకసారి తెలుసుకుందాం. నేను చెప్పింది కరెక్ట్ కదా? ఎల్ఎల్బి యాక్చువల్గా ఫస్ట్ కింద నుంచి వస్తాను. ఇంట్లో అమ్మ నాన్న చదివించింది నన్ను BCA, MSc కంప్యూటర్స్, తర్వాత నలంద డిగ్రీ కాలేజ్లో 2 ఏళ్ళు లెక్చరర్గా చేశాను. ఆ తర్వాత US వెళ్ళాను, 3 ఏళ్ళు ఉన్నాను, మళ్ళీ వచ్చేసాను. దెన్ ఐ వాజ్ ఎన్ ఈవెంట్ మేనేజర్ ఇన్ HICC. అనుష్క రుద్రందేవి గారి ఆడియో లాంచ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఇల్లు కొనుక్కొని జీవితంలో ఏం చేయాలి, సెటిల్ అయ్యి ఒక చిన్న ఇల్లు కొనుక్కొని హైటెక్ సిటీలో. అప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఇడా పింగళ నాడి. అవును. సో క్రియేటివిటీ, లాజిక్, ఈ రెండిటిల్ని కలిస్తే గురువుగారు థర్డ్ ఐలో ఒక రకమైన అమృత భాండాగారం ఉంటుంది. దానికి కీ దొరుకుతుంది, ఓపెన్ అవుతుందని చెప్పలా, ఆ కీ దొరుకుతుంది. ఇడా పింగళాన్ని తొక్కిపెట్టి సహస్రార చక్రంలోంచి మనకి కుండలిని జాగరణ అవ్వాలంటే సుషుప్న అనే ఒక నాడి కింద నుంచి యాక్టివేట్ అయ్యి పైకి వెళ్ళాలి. సో ఆ కీ దొరుకుతుంది అని చెప్పి 2017లో ఇటు లా చదివి, లా మొదలుపెట్టి ఇటు ఫ్యాషన్ అంటే అందరిలాగా బట్టలు డిజైన్ చేయడం కాదని ఇమేజ్ కన్సల్టింగ్ అనే ఒక కోర్స్ ఉంటుందని అప్పట్లోనే 4.5 లక్షలు పెట్టి ఇటు లా ఫ్యాషన్ 2 మొదలు పెట్టాను. లా, ఫ్యాషన్, ఇమేజ్ కన్సల్ట్ అండ్ MSc కంప్యూటర్ సైన్స్ అండ్ MA యోగా. MA యోగా నాకు మా నాన్నగారు 19 ఏళ్ళు ఉన్నప్పుడే, ఇప్పుడు మనం సద్గురు అనుకునే జగ్గి వాసుదేవ్ గారితో ఇలా మాట్లాడాను నేను. అప్పట్లో బ్రహ్మజ్ఞానానికి వెళ్ళి మా గురువు గారు 94 ఏళ్ళు బ్రతికారు, వేదాద్రి మహర్షి గారు. కుండలిని సాధనలో 13 ఏళ్ళకి మా నాన్నగారు ఒక యోగాత్మకత చదివించారు. 15 ఏళ్ళకి 1 సంవత్సరం అంతా ఒకే పుస్తకం చదవాలి, అందులో డౌట్లు అడగాలి, అందులో ఏమన్నా అర్థం కాకపోతే మా నాన్నగారు చెప్పేవాళ్ళు. సో అలాగా రామకృష్ణ పరమహంస లైఫ్ హిస్టరీ 15 ఏళ్ళకి, వివేకానంద లైఫ్ హిస్టరీ 16 ఏళ్ళకి, సంవత్సరం అంతా చదివి 16 ఏళ్ళకి బాయ్ ఫ్రెండ్తో తిరగాల్సిన టైంలో భగవంతుడితో తిప్పారు. క్లాసిక్ లైన్ ఇది చాలా. లిటరల్గా నేను చాలామంది అంటే ఇప్పటికీ కూడా బాయ్ ఫ్రెండ్ లేకపోతే రిలేషన్షిప్లో వచ్చే కిక్ కన్నా భగవంతుడితో ఉండే కిక్ నాకు చాలా బాగుంటుంది అన్డౌటెడ్లీ. సో అసలు అది ఎవరు ఆ అనుభవం కానీ అన్ఎక్స్ప్లెయినబుల్ మాటల్లో కానీ, నేను ఒక అవగాహన పద్ధతిలో నేను అనుభవించి తెలుసుకున్నది కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేను. సో దాట్ వాజ్ మై ఎసెన్స్. అండ్ 19 ఏళ్ళకి బ్రహ్మజ్ఞానం మా గురువుగారు ఆయన బ్రతికున్నారు, ఆయన చేతుల మీదుగా అల్లూరినిధి బ్రహ్మజ్ఞాని అని కుండలిని సాధనలో 4th లెవెల్ కోర్స్ చేశాను. చక్షు దీక్ష, కళ్ళతో కుండలిని జాగరణ చేయడం, అవన్నీ ఆయన నేర్పించారు. సో మీరైతే ఆధ్యాత్మిక సాధనలో ఉండడమే కాకుండా మీరు జాగృతం చేసే అది 19 ఏళ్ళకి నేను మా గురువు గారి దగ్గర, నా చుట్టుపక్కల వాళ్ళందరూ 50 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు, అప్పుడు వాళ్ళతో ఎందుకు జాగృతం చేసుకోవాలి ఉష గారు? ఇవన్నీ చేసుకోవాలంటే ఎవరు చేసుకోలేరండి. కాయకల్ప అనేది కూడా మా గురువు గారు నేర్పించారు. అంటే సెక్షువల్ ఎనర్జీని ఎలా కావాలంటే అలా మార్చుకునే ఒక టెక్నిక్ అది మా నాన్నగారు నాకు నేర్పించారు. ఎందుకంటే చిన్నప్పుడు ఆడపిల్ల ఎట్లా పడతాయి, ఇప్పుడు టీనేజ్ పిల్లలు ఈ రిలేషన్షిప్స్ ఇష్యూస్కి ఇవన్నీ మనం వస్తే అవి రాకుండా ఒక ప్రకృతి నుంచి బిడ్డకి ప్రొటెక్షన్ అనేది మా నాన్నగారు ఇవ్వలేరు. సో హీ థాట్ నేనున్నా లేకపోయినా నా కూతురు జీవితాంతం ఒక ప్రొటెక్షన్ ఆరా వేస్తే ఎలా ఉండదని ఆయన చదివి, ఆయన తెలుసుకొని కాయకల్ప అనేది ఒక కోర్స్ ఉంటుంది, ఎందుకు నేర్చుకోవాలనే దానికి చెప్తున్నా. సో అది జాయిన్ చేసి అందులో నాన్న ఫస్ట్ కోర్స్ చేసి వదిలేయమన్నారు. నేను అసలు ఒకటి పట్టుకున్నానంటే 1, 2, 3 ఫైనల్ స్టేజ్ వరకు వెళ్ళాను. సో ఎందుకు నేర్చుకోవాలి అంటే మన నుంచి మనకే ఒక్కొక్కసారి మన ఆలోచనల నుంచి ప్రొటెక్షన్ ఉండదు. సో యూనివర్స్ నుంచి ప్రొటెక్షన్ వస్తుందండి, అందుకు నేర్చుకున్నాను నేను. ఈ కాయకల్ప అంటే ఎనర్జీని ఛానల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది మనిషిలో అంటే అతి తొందరగా జాగృతం అవ్వడం, అలాగే ఆజ్ఞచక్ర యాక్టివేట్ అవ్వడం వంటివి జరుగుతాయా ఈ ఎనర్జీని పైకి పంపించడం వల్ల? అంటే మీరు చెప్పే పండితులకి అర్థమయ్యే భాషలో కాకుండా సింపుల్గా చెప్తాను నేను. లైక్ రెగ్యులర్ పీపుల్, ఇది యదుకుల వంశంలో రోహిణి నక్షత్రంలో పుట్టాను నేను. సో బేసికల్గా కొన్ని సీక్రెట్స్ అనేవి సింప్లిఫై చేశారు. కృష్ణుడు ఉట్టి మీద ఉండే వెన్నని కొడతాడు, గొల్లబామల తలపైన ఉట్టి పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తే ఎప్పుడు కొడతాడు, దొంగిలిస్తాడు అని చెప్తారు మనకి. సో వెన్నని ఎలా చేస్తారు? చిలుకుతారు. అసలు ఫస్ట్ ఫామ్ ఏంటి? పెరుగు. అవును. మన సెక్షువల్ వైటల్ ఫ్లూయిడ్ మూలాధార చక్రంలో పెరుగు ఫామ్లో థిక్గా ఉంటుంది యవ్వనంలో. ఎప్పుడు చూసినా 16,000 మంది గోపికలు, లైక్ లాట్ ఆఫ్ విమెన్ అది ఇది అంటారు, యవ్వనంగా ఉన్నవాళ్ళు అంటారు. సో మనం యవ్వన స్థితిలో మనకి అది పెరుగులాగా చాలా థిక్గా ఉంటుంది. అంటే ఏజ్ పెరగ్గా డైల్యూట్ అయ్యి అది ఫామ్ మారుతుంది. సో అది మన వెన్నుపామే గోపికలు చిలికే ఆ మధ్యలో కర్ర. అండ్ చిలికేది ఇడా పింగళ నాడి. ఇలా పింగళ నాడితో
కాయకల్పలో ఒక అశ్విని ముద్రలను ఒక టెక్నిక్ ఉంటుంది. ఇది ఏది మీరు గూగుల్ చేసి మాత్రం చేయకండి ప్లీజ్. ఇది ఓన్లీ గురుముఖంగానే నేర్చుకోవాలి. చాలా జస్ట్ 2000 రూపీస్ ఆన్లైన్లో కడితే నేర్చుకోవచ్చు. సో చిలికినప్పుడు ఇడా పింగళ నాడితో సుషుప్న ఓపెన్ అవుతుంది. సో అశ్విని ముద్రలు వెయ్యగా సో ఆ సెక్షువల్ వైటల్ ఫ్లూయిడ్ థిక్గా ఉండేది మజ్జిగగా మారుతుంది. మారగానే వదిలేస్తారు, సాధన సిద్ధించదు. అందుకే గురువు ముఖంగానే వెళ్ళాలి. ఇది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సుషుప్న నాడి ఓపెన్ అవుతుంది. ద మూమెంట్ నాడి ఓపెన్ అయినప్పుడు కింద నుంచి వెన్న వస్తుంది. అంటే చిలకగా మజ్జిగ ఈ వెన్న రావడం మొదలైనప్పుడల్లా మనం ఇంకొక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్తో ఆ సుషుప్న నాడితో మనం ఇలా సక్ చేస్తాం. మూలాధారంతోనే చేసి తలపైకి తీసుకెళ్తే అప్పుడు కృష్ణుడు వచ్చి దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. సో సెక్షువల్ ఎనర్జీని ఆయన 16,000 మందితో చేయలే. కింద ఉన్న మనకి తెలిసిన అనిపించే సెక్షువల్ ఎనర్జీ కాదు ఆయన. అది పెరుగు నుంచి మజ్జిగయ్యి వెన్నై తలపైకి తీసుకెళ్తే కృష్ణుడు తీసుకెళ్ళి. నిజానికి ఎనర్జీకి ఫలానా ఎనర్జీ అని ఉండదు కదా, అంటే ఎనర్జీ ఇస్ ఎనర్జీ కదా. పెరుగుకి వెన్నకి ఎలా అయితే తేడా ఉంటుందో వేరియేషన్స్ అలా ఉంటాయి. ఫ్రీక్వెన్సీ బేసికలీ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ డిఫరెంట్ ఫర్ బేసల్ ఎనర్జీస్ వర్సెస్ హైయర్ ఎనర్జీస్ అంటున్నారు మీరు, అంతే కదా. సో మీరు ఇది అంటే ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఉష గారు మీకు లైఫ్లో జరిగిన మార్పులు ఏంటి అంటే వాట్ హ్యావ్ యూ రియలైజ్డ్ అబౌట్ ద గ్రాండియాసిటీ ఆఫ్ లైఫ్? జనాలు పరువు లేకపోతే ఒక అమ్మాయికి లైఫ్ ఇలా ఉండాలి అనేవి చాలా రెగ్యులర్గా లేదు నా లైఫ్. ఇంకొకళ్ళు అయితే చనిపోయో లేకపోతే అగాధంలోకి వెళ్ళిపోయో ఇలా టీవీలోకి వచ్చి మాట్లాడే స్థితి లేని ఎన్నో ఇబ్బందులకు గురైన నేను ఇంకా బ్రతికుండి ఇంకా నేను ఏదో చెయ్యాలి, ఇంకా నేను చేస్తూ ఉన్నాను. అది దాని అంటే అఫ్ కోర్స్ ఇవి అత్యంత వ్యక్తిగతం అయి ఉండొచ్చు. వాట్ ఈస్ ద నేచర్ అంటే జరిగిన సంఘటనల నేచర్? ఇది సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే చిత్రగుప్తుడు, నేను మిస్టర్ చిప్ అంటాను, నేను ఎంఎస్సి కంప్యూటర్స్ కాబట్టి ర్యామ్ రోము అది అందరికీ అర్థం అవుతుంది. అందరు సాఫ్ట్వేర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ రీడ్ ఓన్లీ మెమరీ లాగా కాన్షియస్ బ్రెయిన్లో మనకు కొంత అర్థం అవుతుంది. సో అది అర్థం చేసుకొని అంతవరకే ఆలోచించి అయ్యో నాకు బాధ కలిగింది, అయ్యో ఇది జరిగింది అది జరిగింది అంటాం. సో చిత్రగుప్తుడి చిట్టాపద్దులు ఒక్కసారి సాధన వల్ల యాక్టివేట్ అయినప్పుడు సంచిత క్రియామయ ఆగమయ ప్రారంధ కర్మలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఒక మనిషి ఒక లైఫ్ టైంలో కొంత హ్యాండిల్ చేయగలరు. సో మనకి రీడ్ ఓన్లీ మెమరీలోంచి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో పడేస్తారు. ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు రెగ్యులర్ పీపుల్ అంతే చేస్తే ఈ లైఫ్ చచ్చిపోతారు. సాధన చేయడం వల్ల ఏమవుద్దంటే స్వప్న గారు, యూ హ్యావ్ యాక్సెస్ టు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. ఈ జన్మలో ఇక్కడ చేసాం, ఈ కర్మ కుదిరితే ఈ సినారియోలో ఇక్కడ ఫుల్ఫిల్ చేసేసుకోవచ్చు. దాన్ని హ్యాండిల్ చేయగలిగిన శక్తి, యుక్తి, శరీర దృక్పథం ఈ అమ్మాయికి ఉంది. ఓకే లెట్స్ క్లీన్ అని నేను సాధనలో ఓకే నాకు ఇది రాబోతోంది, దీనివల్ల ఎంత గట్టిగా దెబ్బ తగిలిపోతుంది, అయినా ఇది కర్మ క్లెన్జింగ్ కాబట్టి ఓకే నాకు ఇవ్వండి అని చెప్పి నేను హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. చూసే వాళ్ళకి అది చాలా చాలా జుగుప్సాకరంగా ఉన్నా ఫర్ మీ ఐ లవ్ ట్రబుల్స్. ఇంకా ఏమన్నా ఉంటే భగవంతుడా ఇచ్చేయి, ఇంకా నాకు ఓపిక ఉన్నప్పుడే నేను పడిపోతాను. సచ్ దట్ ఈ కుండ ఏదైతే ఉందో ఇలాగ మనం ఒక సూది గుచ్చితే ఎలా అయితే చిత్రగుప్తుడు పడుతుందో యూనివర్స్ దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మీ దృష్టిలో ప్రతి వాళ్ళ లైఫ్లో అండ్ ఎస్పెషల్లీ మీ లైఫ్లో కూడా ఒక విధమైన బ్యాలెన్స్ టు బి సెటిల్డ్, డ్యూస్ టు బి సెటిల్డ్ అలాంటివి కర్మలు అనుభవించాలి. ప్రతి హ్యూమన్ లైఫ్లో ఉంటాయి, ప్రతి లివింగ్ బీయింగ్ యాక్చువల్గా, బట్ వాటికి తెలియదు మన కాన్షియస్నెస్ ఉంటుంది. అసలు మనిషి పర్పస్ ఏంటని అడిగితే మనిషి పర్పస్ అనేది ప్రతి మనిషి పర్పస్ తను తెలుసుకోవాలి, ఎవరు చెప్పలేరు అది. ఎందుకంటే కాదు అది ఓకే. ఇప్పుడు డైనోసార్స్ అన్నారు మీరు ఇందాక, కొంచెం భూమి మీదకి వచ్చి ఆ ఎగ్జాంపుల్స్తో మాట్లాడడం. డైనోసార్స్ ఎందుకు పుట్టాయంటే వాటికి ఏదో పర్పస్ ఉండుంటుంది. లేదా ఈ పర్పస్ అనేది మనిషికి మాత్రమే అంటారా, ప్రతి జీవరాశికి ఉండంటారా? మీరు అంటే నేర్చుకున్న మీ జ్ఞానం ప్రకారం ప్రతి జీవరాశికి ప్రతి దాంతోనూ కనెక్షన్ ఉంది. కరెక్ట్, అవును. ప్రతి ఇప్పుడు నేను మిమ్మల్ని కలిసాను, ఇక్కడ చీమ వెళుతుందంటే అది నా కాలు కింద పట్టు, అలా ప్రతిదానికి కనెక్షన్ ఉంది. నా పర్పస్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అది చచ్చిపోవాలి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పర్పస్. కాన్షియస్గా హ్యూమన్కి తెలుస్తుంది, వాటికి తెలియదు, అంతే తేడా. సో ఆ కాన్షియస్నెస్ని ట్యాప్ చేయడమే ఈ ప్రక్రియలు, ఈ సాధనకి ఇట్స్ చాయిస్. స్వప్న ట్యాప్ చెయ్యాలా చేయకూడదా, చేస్తే అవుతుందా, అసలు అవసరం లేదా, ప్రశాంతంగా ఉన్నట్టు హ్యాపీగా తిన్నామా, పబ్కి వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, సంపాదించామా, పడుకుని దిస్ నథింగ్ రాంగ్. లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పాడ్కాస్ట్లో ఓ దశమహావిద్యలు, ఓ మై గాడ్ ఆల్ దిస్ మైండ్ బాడీ సోల్. నో, చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా తిని ప్రశాంతంగా కొనుక్కుపట్టి మళ్ళీ సుఖంగా సంతోషంగా జీవిస్తున్నావా లేదా ఇస్ ద బాటమ్ లైన్.
అంటే బై అండ్ లార్జ్ అది ఉండొచ్చు, బట్ ప్రతి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ అందులో ఉంటాయి కదా. ఇప్పుడు ఇవాళ ప్రశాంతంగా ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు, ఎల్లుండి కూడా ఉండకపోవచ్చు, మళ్ళీ 4 రోజులు ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అది ఆ శాశ్వత ప్రశాంతత ఏంటో దాని రుచి కూడా మనకు తెలియదు కదా. అది వెతుక్కునేవాడే సాధనలోకి వెళ్తాడు. వెతుక్కునేవాడు రోలర్ కోస్టర్. లైఫ్ ఈజ్ నెవర్ ది సేమ్. పొద్దున్న నుంచి సాయంత్రం వరకే ఎమోషన్ ఉండదు. ఈ రోజు సంగతి రేపటి సంగతి కన్నా ఇన్ అ గివెన్ డే ఇన్ 24 hours మార్నింగ్ నుంచి నైట్ వరకే మనకి, బికాజ్ ఇంత సో మచ్ ప్రకృతి నుంచి బొంబార్డింగ్ చాలా ఉంటుంది. సో హౌ కెన్ వి స్టేబిలైజ్? ఏం జరిగినా స్థితప్రజ్ఞత కోరుకునేవాడికి సాధన. తామరాకు మీద నీటి బొట్టులాగా ఇప్పుడు నాకు ఏం జరిగినా సరే నేనేంటో నాకు తెలుసు. ఆ ఎరుకతో బతుకుతునేవాడికి ఏం జరిగినా ప్రాబ్లం లేదు. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది బ్రతుకు ఘనునికి నీ తెలిసితే మోక్షం. అంతేనా? అంతే. సో అయితే మీ సాధనలో మానవ సంబంధాల గురించి ఏం నేర్చుకున్నారు ఉష గారు మీరు? దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ ఐ రియలీ ఎంజాయ్ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ నా ఫ్రెండ్స్ లాస్ట్ 15 ఏళ్ల నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా నాకే చేస్తారు. ఇలా ఫేస్ చూసి ఈ రిలేషన్ ఎన్ని రోజులు ఉంటుందో చెప్పేస్తాను నేను. మీరు చెప్పేస్తారా? ప్రూవ్ అయ్యాయా? చాలా కన్సిస్టెంట్గా అయ్యాయి. 1, 2, 3 కాదు, కన్సిస్టెంట్గా అయ్యాయి. అండ్ దట్ ఈస్ బికాజ్ యూ ఫీల్ దట్ ఎనర్జీ. ఎలా? ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలన్నా, కలిసి పనిచేయాలన్నా, అంటే రిలేషన్షిప్స్ డజంట్ ఓన్లీ మీన్ పర్సనల్ రిలేషన్షిప్స్, వర్క్ రిలేషన్షిప్స్ ఉంటాయి, బిజినెస్ రిలేషన్షిప్స్ ఉంటాయి, ఇది 2 నెంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి కంటిన్యూ చేస్తారా లేదా అనేది వాళ్ళు పూర్వజన్మలో చేసుకుంది. బుద్ధి కర్మానుసారం, సోల్ కాంట్రాక్ట్. బుద్ధి కర్మానుసారిణి. మనకి కర్మపరంగా వాళ్ళతో ఎంతవరకు రుణం ఉందో, ఎంతవరకు అనుబంధం ఉందో అంతవరకే ఉంటాం. ఆ టైం అయిపోతే వెళ్ళిపోతాం. యాజ్ సింపుల్ యాజ్. సో ఆ టైం అయిపోతే వెళ్ళిపోయే సంకేతాలు ఏంటి? కొంతమందిని కలిసినప్పుడు మీరు గమనించే ఉంటారు, డేజావో మూమెంట్స్ అంటారు, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి కలిసిన ఫీలింగ్ వస్తుంది. ద స్ప్లిట్ సెకండ్ ఆఫ్ ఫస్ట్ ఆర్ సెకండ్ మీటింగ్లోనే మనం అన్నీ చెప్పేస్తూ ఉంటాం. కొంతమందితో ఎంత రిలేషన్షిప్ వర్కౌట్ చేయాలన్నా వర్కౌట్ అవ్వదు. లోపల నుంచి కాన్షియస్ బ్రెయిన్ మాత్రమే కాకుండా ప్రతి మనిషికి సాధన చేసినా చేయకపోయినా గట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. బుద్ధి వేరు, జ్ఞానం. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు తిట్టారు, బుద్ధి జ్ఞానం లేదా, ఏం మాట్లాడుతున్నావు అని. బుద్ధి ఒకటే కాదు, జ్ఞానం అనేది డిఫాల్ట్గా మనకు వస్తుంది. ఒక రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదని ఎవర్షన్ స్టేట్ వరకు వెళ్లకుండా ముందు తెలుసుకొని బయటకు వచ్చేసిన వాళ్ళు ధన్యులు. అది ఎలా తెలుస్తుంది అంటే ఇష్టం అయిష్టం, మనస్సు నచ్చడం నచ్చకపోవటం, బ్రెయిన్ చెప్పడం ఇదంతా కదా. అసలు ఆ మనిషి పక్కన ఉంటేనే ఒక వైబ్రేషనల్గా అసహనం మొదలవుతుంది. సబ్కాన్షియస్గా మాట్లాడబుద్ధి కాదు. వాళ్ళు ఏం చెప్పినా, 1 కోటి రూపాయలు ఇస్తానన్నా మనకి అసలు వాళ్ళతో ఉండటం కానీ, ఒక బిజినెస్ రిలేషన్షిప్లోకి వెళ్ళటం కానీ అసలు అది మనకి ఎంత అత్యవసరమైనా చేయబుద్ధి కాదు. సో ఇట్లాంటివి 5 ఎలిమెంట్స్ ఎలా అయితే ఉంటాయో, దెర్ ఆర్ 5 డిఫరెంట్ థింగ్స్ దట్ యూ షుడ్ కన్సిడర్. సో ఒక మనిషి ప్రెజెన్స్లో అంటే, బట్ మన రిలేషన్షిప్లో ఉన్న ఒక వ్యక్తితో అంటే ఆటోమేటికలీ కొన్ని ప్రోగ్రామ్డ్గా వచ్చేస్తాయి. సో ఆ లోపల ఇన్నర్ వైబ్రేషన్ని ఎలా ట్యాప్ చేయాలి మనం? అసలు కొంతమంది ఫ్రెండ్స్ అంటారు, అసలు వీడితో ఎలా ఉంటున్నావు, వాడికి అసలు సంబంధం అంటే నీ స్టేజ్కి వాడికి లేదు. కొంతమంది, నేను నెగిటివ్ పరంగా చెప్తున్నాను, సెట్ కూడా అవ్వరు. చూసే వాళ్ళకి తెలుస్తుంది ఇది సంథింగ్ అన్యూజువల్ రిలేషన్షిప్ అని. బట్ మనకి వాళ్ళతో ఉంటే చాలా సఖ్యతగాను, హాయిగాను, సుఖంగాను, అంటే మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా మనం కొన్ని భరిస్తూ ఉంటాం. అదేంటది దానికి? దట్ ఈస్ కాల్డ్ కర్మబంధం. కర్మబంధంలో మనం అన్నీ భరించుకుంటూ పోతాం. లేదు, మీరేం చేస్తే అది తిరిగి వస్తుంది. దట్ ఈస్ లా ఆఫ్ కర్మ. అది అందరికీ తెలుసు. మాకు బ్రహ్మజ్ఞానంలో గురుగారు నేర్పించిన లా ఆఫ్ కర్మ విత్ లా ఆఫ్ ధర్మ అనేది మిక్స్ అయి ఉంటుంది. ఎప్పుడు ఒకటి ఉండదు. లా ఆఫ్ కర్మం విత్ లా ఆఫ్ ధర్మం. అండ్ ఈ రెండిటికి థర్డ్ డిమెన్షన్ ఏంటంటే ఇంటెన్సిటీ. మీరు ఒక కర్మ చేశారు, నన్ను పేడమని కొట్టారు, మీకు తెలియదు ఎందుకు కొట్టారు. కొట్టాలి, ఒకళ్ళని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది, ఒకళ్ళు చూస్తే పెట్టబుద్ధి అవుతుంది అంటారు, తెలుసా? కొట్టారు. కొట్టిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను, వెళ్ళిపోయాను. నేను ఎందుకు కొట్టారో మీకు తెలీదు, నేను ఎందుకు ఫీల్ అన్నా. నా ఇంటెన్సిటీని బట్టి మిమ్మల్ని ఇంకొకళ్ళు ఫిజికల్గానే కొట్టరు. అందరూ లా ఆఫ్ కర్మ అంటే మీరు నన్ను కొట్టారు కాబట్టి నేను మిమ్మల్ని అన్నా కొట్టాలి, ఇంకెవరన్నా మిమ్మల్ని కొట్టాలి కాదు. లా ఆఫ్ కర్మ విత్ ధర్మ విత్ ఇంటెన్సిటీ ఎలా పనిచేస్తుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్, ఆ కొట్టడం ఫిజికల్గా జరగదు. మీకు డబ్బు పోవటం పరంగా జరుగుద్ది, ఉద్యోగం పోవటం పరంగా జరుగుద్ది. కొడితే మీ క్రెడిబిలిటీ,
పోవటం పరంగా జరుగుతుంది. అండ్ నేను ఎంత బాధపడతానో, నేను జస్ట్ స్వప్నే కదా, మన స్వప్న ఏదో తెలియ కొట్టింది అని నవ్వుతూ వెళ్ళిపోయాను అనుకోండి, మీకు ఆ కర్మ ఇలా పోతుంది త్రుటిలో. అంటే జస్ట్ ఒక 10 రూపాయలు నష్టమో లేకపోతే 100 రూపాయల నష్టంలో పోతుంది. బట్ నా బాధ కనుక నేను ఒక 10-15 రోజులు ఏడుస్తూ మిమ్మల్ని తిట్టుకుంటూ ఇబ్బంది పడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను బయటకు రాలేదనుకోండి, సొసైటీలో మీ పరువు కానీ డబ్బు కానీ ఇవి అంతే తీవ్రతలో పోతాయి. సో దిస్ ఇస్ లా ఆఫ్ కర్మ, ధర్మ విత్ ఇంటెన్సిటీ. సో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ అండ్ బి, ఏ కాన్స్టెంట్గా బీని బాగా హర్ట్ చేస్తూ తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ అనేక విధాల అబ్యూజివ్గా ఉంటూ బి మాత్రం ఏని వదిలి వెళ్ళట్లేదు అనుకోండి, కానీ ఏకి బి ఏమి చేయకుండానే దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి అనుకోండి, దాన్ని అది ఎవరు చేస్తున్నట్టు మరి? ధర్మానా గర్మానా? ఇప్పుడు ఒక అమ్మాయి ఒక హస్బెండ్ రిలేషనే తీసుకుందాం, ఎంత చేసినా అమ్మాయిలు వదలరు, పట్టుకొని లేదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ డబ్బులు పెడుతూ ఉంటారు వీళ్ళకి. అసలు ఎంత చెప్పినా ఫ్రెండ్స్ పేరెంట్స్ ఎంత చెప్పినా వాళ్ళతోనే ఉంటారు. ఇవి ఇప్పుడు సర్వసాధారణంగా జరుగుతుంది. కరెక్ట్, అవును. ఎదురు వీళ్ళు డబ్బులు పెట్టి ఇప్పుడు వాళ్ళు ఇంకొకళ్ళతో ఉంటున్నారని తెలిసినా సరే అమ్మాయిలు భరించి వదలలేకపోతున్నారు. నష్టం జరుగుతుందని తెలుసు, లాంగ్ టర్మ్లో వీళ్ళు ఉండరని తెలుసు. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు మనం కలియుగం ఒక స్టేజ్ ఫ్రీక్వెన్సీ యాక్వేరియన్ స్టేజ్కి వచ్చింది. మీరు గమనిస్తే లాస్ట్ 5 years నుంచి 2 to 3 years, అంటే మన కోవిడ్ అయిన ఈ 4 years, కోవిడ్ అయిన తర్వాత ఈ 4 years, ఆ తర్వాత ఒక 1 year నుంచి ఈ పరిణామ క్రమంలో మనం ఈ కేసెస్ ఎక్కువ చూస్తున్నాం. యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్గా కానీ లోపరంగా మీరు సొసైటీలో కర్మలు ఒకేసారి అందరికీ యాక్టివేట్ అవుతున్నాయి. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి చేశారో అవన్నీ క్లెన్జింగ్ ప్రాసెస్ మొదలైంది. ఓకే, సో ఈ అమ్మాయి ఎందుకు భరిస్తుందంటే ఈ అమ్మాయి పూర్వజన్మలో ఎవరినో అలా చేసింది. ఈ అమ్మాయి ఇలా ఎవరినో పూర్వజన్మలో చేసింది. అది క్లిన్స్ అవ్వాలి అంటే ఈ జన్మలో ఈ అమ్మాయి ఇది గోత్రు అవుతుంది. క్లిన్స్ అయ్యేంత వరకు మీరు 1,00,000 సార్లు ఆ అమ్మాయి 100 లక్షల కోట్లు లాస్ అయినా స్టిక్ బ్యాక్ అయి ఉంటుంది. ఇప్పుడు హర్ష సాయి కేసు ఆర్ వాట్ ఎవర్, ద మూమెంట్ అది అయిపోయింది అనుకోండి, సడన్గా ఇవన్నీ వెలుగులోకి ఎందుకు వస్తున్నాయి? 5 ఏళ్ల క్రితమే కేసు పెట్టచ్చు కదా, లేకపోతే జరిగినప్పుడే, ఇవన్నిటికి ద మూమెంట్ ఆ కర్మ బ్యాలెన్స్ షీట్ అయిపోయింది అనుకోండి, 1 moment కూడా ఉండలేరు. అప్పుడు ఒక 1 minute ఉండకుండా అవి తగ్గుతున్నాయి. టాకింగ్ అబౌట్ హర్ష సాయి కేసు మోస్ట్ రీసెంట్లీ, అలాగే మనం జానీ మాస్టర్ విషయంలో కూడా మాట్లాడాము. అమ్మాయి కేసు పెట్టిన అమ్మాయి ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడలేదంటే ఆ కర్మలు ఉన్నంత వరకు ఈ యాంగిల్ ఎవరు చెప్పలేదు. ఇది రియాలిటీ. యాక్చువల్గా మీరు అడ్వకేట్ కూడా కాబట్టి మీరు దాన్ని కూడా బ్యాలెన్స్ చేసి, బికాస్ కర్మ ఉందని చెప్పి నేను కొన్ని రోజులు దెబ్బలు భరిస్తా, అబ్యూస్ భరిస్తా అని, లేకపోతే అమ్మాయి కర్మని నేను క్లెన్స్ చేస్తున్నాను, ఇంకో 4 పీగుతానంటే లా మాత్రం it doesn't work. But you are saying that self realization for the person involved is at a point when the karma finishes. బుద్ధి కర్మానుసారిని గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయికి ఆ మినిట్లో 5 ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చి కేసేయాలనిపించింది, 5 ఏళ్ళు ఎందుకు భరించింది? ఈ క్వశ్చన్ అంతు పట్టని ఒక ప్రశ్న చాలామందికి. దానికి రియల్ టైంలో చిత్రగుప్తుడి చిట్టాపద్దుల్లో టైం అయిపోయింది. ఆ బుద్ధి అప్పటి వరకు సహించి భరించి ఉన్నది సడన్గా 360 degrees తిరిగిపోద్ది. అసలు మీరు అమ్మాయిని హోల్డ్ చేయాలన్న ఇంత రభస ఎందుకు అయింది అంటే ఆ అమ్మాయి ఇంకా దట్ మొమెంట్ ఆన్వర్డ్స్ ఆ ధర్మం, కర్మం అండ్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో తగ్గిపోతుంది. తగ్గుతాం కదా, అసలు నిల్లైపోద్ది. ఆయన 1 minute కూడా అమ్మాయి షాకింగ్గా ఉంటుంది యాక్చువల్లీ. ఇదే చిత్రగుప్తుడి మాయ అంటారు. మనకి వేదాల్లో మాయ అంటే ఏదో అమ్మవారు మాయ ఇదంతా కాదు, ఇది మాయ. కానీ చాలా మంది విడిపోయాక చాలా రోజులు దేవదాసులు ఏడుస్తూ ఉంటారు కదా, మరి అంటే అక్కడ కర్మలు అవ్వలేదా, మాయ పనిచేయలేదా? వీళ్ళు అంతకు ముందు చేసినప్పుడు వాళ్ళు అదే గతి అవతల వాళ్ళకి ఇచ్చారు, అది వీళ్ళు అనుభవిస్తున్నారు. అది ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు, అనుభవిస్తున్నారు. ఒకళ్ళే ఏడుస్తారు, ఇద్దరు ఏడుస్తే కలిసిపోవచ్చు. లేదు 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 లేదు, ఎవరైతే ఏడుస్తున్నారు, ఒక్కటి సింపుల్ స్వప్న, లాజిక్ ఆఫ్ కర్మ అండ్ ధర్మ విత్ ఇంటెన్సిటీ, 3 dimension. మనం ఎప్పుడు 3 dimension రియాలిటీలో ఉన్నాం. మీరు ఏ గురువులు చెప్పినా కర్మ చెప్తారు, లేదంటే మన ధర్మం చెప్తారు. మనం అనుకునే లా మనం క్రియేట్ చేసుకున్న ధర్మం. యూనివర్స్కి ఒక ధర్మం ఉంది, అది తెలుసుకున్నవాడే గొప్పవాడు. అది మనకి కృష్ణుడు చెప్పాడు. పైనుంచి కింద పడితే మోకాళ్ళు ఇరిగి ఏదో ఒకటి అవుతుంది, లేకపోతే చనిపోవడం అనేది ఎంత సత్యమో, ధర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతంతో కలిపి రిజల్ట్ వచ్చేది అంత సత్యం. వీడు ఏడుస్తున్నాడంటే వీడంతకుముందు నేను ఇందాక ఇంటెన్సిటీ, అదే ఎంత చేస్తే అమ్మాయి ఎంత పడి వాడు చూడడు, చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పడేది వీడు పడతాడు. సో ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఉషశ్రీ గారు ఏంటి మనకి దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే బంధాలని మనం డిస్పాషనేట్గా లోపలుండి బయటకు వచ్చేసే పరిస్థితిలో చూడొచ్చనా? ఒకటి
మనం ఇంకా భూమి మీద ఉన్నాం, పంచేంద్రియాలతో ఉన్నాం, శరీరంతో ఉన్నాం. లైఫ్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం ఎన్ని మాట్లాడుకున్న స్వప్న, సక్సెస్ ఇస్ ఇంపార్టెంట్. ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి. నేను ఎన్ని కబుర్లు చెప్పినా, నేను అందుకే ఫిలాసఫీ 19 ఏళ్లకే బ్రహ్మజ్ఞానం చేసిన, అది చేసి అక్కడ ఆగిపోలా. నా జాతకంలో కూడా గురువుని అయిపోతాను అన్నారు. నేను ఆ వెర్రి జోలికి వెళ్ళలేదు. సో మై ఫిలాసఫీ ఏంటంటే, నువ్వు ఎంత జ్ఞానార్జన చేసి జ్ఞానం వల్ల వచ్చే విజ్డమ్ని అప్లికేషనే మోస్ట్ రియాలిటీలో అప్లై చేసి, ఇప్పుడు నా లైఫ్ హిస్టరీ నేను ఎవరికైనా చూపిస్తే నాకు జరిగింది నమ్ముతారు. ఉషా మాట్లాడేది ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు ఇంత రియల్గా ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్రెండ్స్కి నేను ఎంత గోత్రు అయ్యానో తెలుసు. నేను ఈ ఫిలాసఫీ వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు, ఈ ఫిలాసఫీ యాంగిల్ చూపించలేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఉషశ్రీ గారు, ప్రపంచానికి తెలియడానికి నేనైతే ఓపెన్గా మచ్చుక్కి ఒక 2 చెప్తారా మీరు గోత్రు అవడం అంటే ఏంటని? సో దట్ పీపుల్ కెన్ ఫుల్ డీటెయిల్స్ చెప్పక్కర్లేదు, పేర్లు చెప్పక్కర్లేదు, మీ వ్యక్తిగత విషయాలు మీరు బయటికి రమ్మని మేము హద్దు దాటట్లేదు. జస్ట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వాట్ యూ వెంట్. చెప్తాను. సో ఎందుకు ఈ ఫిలాసఫీ నేర్చుకోవడం అని అన్నారు చూసారా? లైఫ్లో సక్సెస్ పొందాలి స్వప్న, అండ్ రియాలిటీలో మనకి డబ్బులు కావాలి బ్రతకటానికి. ఒక్కళ్ళు అమ్మాయిలు ఇప్పుడు శరీరాన్ని వదులుకోనో, క్యారెక్టర్ని వదులుకోనో, ఇవన్నీ వదులుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. నేను దాన్ని తప్పు పట్టను, కానీ దానివల్ల బాడీకి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ బాడీ ఇంటెలిజెన్స్ని రేపొద్దున సబ్కాన్షియస్గా వాళ్ళ మీద వాళ్ళు గిల్ట్కి వెళ్ళిపోయి పిచ్చివాళ్ళు అయిపోవడము, ఉన్మాద స్థితికి ఇవన్నీ తెలియట్లేదు. సో నేను ధైర్యంగా చెప్పగలను, నేను కష్టపడి నేను ఎక్కడ అంటే సాధన మొదలుపెట్టిన తర్వాత ఏమవుద్దంటే, లైఫ్లో 100 కత్తుల మీద నడవాలి. కర్మాన్ని ధర్మాన్ని ఫాలో అవుతా ప్రాక్టికల్ రియాలిటీ, ఐహికాలు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి తగిలే దెబ్బలు. ఇంత తెలియని వాడు ఏదన్నా చేస్తే భగవంతుడు అర్రే నా బిడ్డ అని ఊరుకుంటాడు. అన్నీ తెలిసి జ్ఞానం ఉండి నీకు ఇంత బుద్ధిచ్చి నువ్వు కూడా తప్పు చేస్తే ఎట్లా అని చెప్పి. సో ఇంత చేసిన దానికి రియాలిటీలో ఎంఎస్సీ కంప్యూటర్ చదివి అమెరికా వెళ్ళి డివోర్స్ ఇచ్చి బాబుకి నేను తల్లినని తెలియదు. 5 నెలలు నా దగ్గర ఉన్నాడు. 2008లో పుట్టాడు. ఇప్పుడు వాడికి 16 ఏళ్ళు. వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. వాడిని చుట్టానికి వెళ్ళాను, ఆఖరికి మా ఆయన చూపించలేదు. మా ఎక్స్ హస్బెండ్ 14 years అయింది. ఈగ వాళ్ళనేమని అన్నాను, డివోర్స్ తీసుకున్నాను, కర్మ లాజిక్. బాబుని చూసుకుంటున్నాడు, 50 లక్షలు వదిలేసి వచ్చా, బంగారం అంతా. మా నాన్న ఇప్పటికీ తిడతారు. సో మచ్చుక్కి 1-2 చెప్తున్నా అంటే, వినటానికి విడ్డూరంగా ఉన్న నేను ధర్మం కర్మం మీద నడిచాను కాబట్టి మళ్ళీ ఇల్లు కొనుక్కోగలిగాను. అదే 50 లక్షలు ఏదైతే 2010లో ఎడిట్ చేస్తాను నేను కర్మని కూడా. సో దిస్ అ లాజిక్. వింతగా అనిపించవచ్చు ఇవన్నీ, అస్సలు అనిపించదు, మీకు అనిపించవు జనాలకి. సో నాకు తెలుసు. ఆ క్షణంలో వదిలేసినప్పుడు ఏమనుకున్నారు? మీకు మనస్కరించలేదు కాబట్టి వదిలేసారు? లేదు. మా బాబు నా పొట్టలో రాకముందే మా ఎక్స్ హస్బెండ్ వాళ్ళ తాతగారు ఎలా చనిపోయారో కనిపించారు. పెళ్ళైన 16-18 రోజులు యూఎస్ వెళ్ళిపోయారు. ఆయన కనిపించి నేనే పుడతాను, నీకు నాకు కర్మబంధం లేదు. ఐ వాజ్ వర్జిన్ టిల్ ఐ గాట్ మ్యారీడ్. ఐ మీన్ ఫర్ మీ ఇట్స్ వెరీ ప్రెషియస్ టు లెట్ గో ఆఫ్ మై వర్జినిటీ ఫర్ సమ్మన్ అండ్ డివోర్స్ అయిపోద్దని చెప్పారు. పెళ్ళై 18 రోజులు కూడా అవలా, నువ్వు నా మనవడితో ఉండవు, నేను నీ పొట్టలోంచి వస్తాను, నీకు నాకు కర్మబంధం లేదు, మహా అయితే 3 నెలలు ఉంటాను, ఆ తర్వాత అసలు నాకు 16 ఏళ్ళు వచ్చే వరకు నా మొహం నువ్వు చూడలేవన్నారు. లిటరల్గా మా బాబు February 11th 16 ఏళ్ళు ఈ సంవత్సరం. నేను చూడలేకపోయాను. లాస్ట్ టైం ఐ సా మై సన్ వాజ్ 1 year 9 months. సో ఇవి వింతగా విడ్డూరంగా అనిపిస్తాయి. అదే చెప్తున్నా, నా లైఫ్ ఈజ్ లైక్ ఒక సాధన చేసే మనిషి ఎంత కట్టుబడి ఉండాలో, ధర్మానికి కర్మానికి గురువుకి. మహావతార్ బాబాజీ 11వ శిష్యులు 2009లో డివోర్స్ ఇవ్వాలా, బాబును వదిలేయాలా, అసలు నాకు ఏమీ అర్థం కాని పరిస్థితి. అప్పటికి బ్రహ్మజ్ఞానం చేసి 7 ఏళ్ల నుంచి సాధన చేస్తున్నాను. అసలు ఆయన రిషికేష్ నుంచి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆయనంతటా ఆయన వచ్చి, నేను హైదరాబాద్లో దిక్కుతోచని టైంలో ఉంటే క్రియాయోగం నేర్పించి ఆ 2 కనుబొమ్మల మధ్యలో ఆ వెలుగు ఫస్ట్ టైం అసలు ఆ నాలిక అంగట్లో పెట్టి, అసలు నాకు ఏమీ తెలీదు. ఇలా ఒక్క రోజులో నేను ఒక 2-3 ఏళ్ళు సాధన చేస్తే కానీ ఇన్ని టెక్నికల్ నేర్చుకోలేరు. అసలు నువ్వు ఎలా నేర్చుకుంటున్నావు, అది నీ సాధన ప్రభావమా లేకపోతే గురు ప్రభావా అని మా గురువు గారు అసలు అంటే ఆ క్రియాయోగం నేర్చుకున్న తర్వాత నా జ్ఞానం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఈ డెసిషన్ తీసుకున్నా. కర్మబంధం లేనప్పుడు బాబుని, జనరల్గా అమ్మాయిలు చాలామంది బాబుని హోల్డ్ చేసి, మా నాన్న అన్నారు, మా నాన్నగారు ఇంటర్వ్యూ చూస్తే నువ్వు అసలు తల్లివేనా అని మా నాన్న అడిగారు నన్ను. నువ్వు ఆడదానివేనా, నువ్వు తల్లివేనా, నేను నీలాంటి కూతురికా జన్మనిచ్చిందని మా నాన్నగారు అడిగారు. బిడ్డను ఎలా వదిలేస్తావు నువ్వు అని. కర్మబంధం లేనప్పుడు నేను వాడిని ఈడ్చి మా ఆయన్ని కోర్టులకి వేసి సో
అండ్ యాక్చువల్ రియాలిటీలో నా కర్మ మా ఆయన్ని 16 ఏళ్ల తర్వాత వదలాలి. నేను లాస్ట్ ఇయర్ వదలాలి మా ఆయన్ని. అలాంటిది నేను ఎడిట్ చేసి 14 ఏళ్ల ముందు వదిలేసా. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే దానివల్ల ఇంకో ఇంత పెంట జరుగుతుంది, అది నాకు తెలుసు, లీగల్ ఇష్యూ జరుగుతుంది. నేను హ్యాండిల్ చేయగలను అనుకున్నా, సాధన చేస్తున్నాను, ఐ కెన్ హ్యాండిల్ అనుకున్నా. బట్ కర్మతో గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో ఐ మీన్ అంటే అదే సాధనలో ఎన్ని కష్టాలు ఉంటాయి. అండ్ ఒక గురువు ప్రెజెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను హ్యాండిల్ చేసినప్పుడు మళ్ళీ గురువులు వచ్చారు, నాకు సపోర్ట్ చేశారు. ఎలా వస్తారు గురువులు అంటే? హౌ డు యు గెట్ ఫిజికల్గా దే కమ్ అండ్ విజిట్ మీ అండ్ దే టాట్ మీ. నిజంగా ఒక ఆయన వచ్చి ఆర్కుట్ అనేది 2009లో గుర్తుందా? అవునవును. అప్పట్లో ఒక గ్రూప్లో ఉండేదాన్ని. అక్కడి నుంచి ఆయన నన్ను నా పోస్టింగ్స్ చూసి ఆయనే వచ్చి నాకు క్రియాయోగం నేర్పించారు 2009లో. సో మీకు కావాల్సిన టూల్స్ అండ్ స్కిల్ సెట్స్ మీకు ఆటోమేటిక్గా ఇవ్వబడ్డాయి ముందే. అంటే నన్ను జాగ్రత్తం చేసి బాబును వదిలేసి ఇప్పుడు 16 ఏళ్ల కొడుకుని చూడకుండా కెన్ యూ స్టే? I mean, hard for me to fathom or understand. And this is the brutal reality. But you are able to stay at peace because you believe you are being guided for a higher purpose. I could able to stay at peace because my ex-husband is connected to his grandfather. ఆయన్ని చూడకుండా చనిపోయారు. అసలు ఆయన ఎలా చనిపోయారు అనేది కూడా నాకు నా బాబు, నేను ఇంకా ప్రెగ్నెంట్ కూడా 21 days ముందే చూపించారు. నేనే పుడతాను చూపించడం అంటే you got it as a vision or a dream? మెడిటేషన్లో when I meditate I go to the alpha level. నేనే పుడతాను, బాబునే పుడతాను, నీకు నాకు అసలు బాబు పాలు కూడా తాగలేదు. అది లిటరలీ ఐ యూస్ టు పంప్ ఇన్ US అండ్ గేమ్. సో లేనప్పుడు ఆ అవగాహన నాకు చిన్నప్పుడే ఆ బ్రహ్మజ్ఞానం, పెళ్లి కాక ముందు చేసిన ఆ బ్రహ్మజ్ఞానం వల్ల చేయగలిగాను. లేకపోతే ఇట్స్ ఇంపాసిబుల్, హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు లీవ్ అ సన్ అండ్ లీవ్ కేసులు పెట్టకుండా రూపాయి కట్నం తీసుకోకుండా బంగారమును 50 లక్షల కట్నం వదిలేసి ఎవరు వస్తారండి? అది కూడా బుద్ధి కాదు, జ్ఞానం. నాలో ఉన్న జ్ఞానం, నా గురువులు నన్ను ఎరుకలోకి తీసుకొచ్చి బుద్ధిని ఉంటుంది. డబ్బులు లేవు నా దగ్గర, ఇబ్బంది పడుతున్నాను, తినటానికి లేదు నాకు 5 years, ఎప్పుడన్నా నాకు రావచ్చు వెళ్ళి కేసు వెళ్ళను, కానీ వేయలేదు. ఐ టోల్డ్ మై ఎక్స్ హస్బెండ్, నీ మీద ఈగ వాళ్ళేమని అన్నాను. ఈ రోజుకి తను ఎలా ఉంటాడో తెలీదు. పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, US లో ఉన్నాడు. along with your son. Yes. మీకు ఇద్దరికి పుట్టిన బాబుతో పాటు. సో ఈ జ్ఞానం ఐ మీన్ అర్థమైంది మీ జర్నీ అంతా. ప్రాక్టికల్ రియాలిటీలో రిజల్ట్స్ నేను అదే చెప్పేది. సాధన చేసేసాను కదా లైఫ్ అంతా బాగుంటుంది, ఇలా ఉండదు. అంతా మీరు భగవంతుడితో కనెక్ట్ అవుతారు కదా, మీ లైఫ్ ఎందుకు దారుణంగా ఉంటుంది. అప్పుడే టెస్టింగ్ మొదలవుతుంది. గురువులు ఇచ్చిన సాధన చేస్తున్నావా లేదా, నీకు వచ్చిన సిద్ధిని నిలుపుకుంటున్నావా లేదా, కల్మషం అయిపోతున్నావా, డబ్బు ప్రేరేపణ వస్తుంది, లేకపోతే రకరకాల ఎక్స్పోజర్స్ ఉంటాయి. వేరే వాళ్ళు లైక్ ఆ కాయకల్ప వల్ల ఐ కెన్ హ్యావ్ సెక్స్ లైక్ 19 hours 20 hours అంత ఎనర్జీ ఉంటుంది. సో ఆ ప్రలోభాలు వస్తాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో దాన్ని అంతా బ్యాలెన్స్ చేసిన అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే లా చదవటం కానీ, పాస్ అవ్వటం కానీ, ఎన్రోల్ అవ్వటం కానీ ఈజ్ ఆల్సో అ వెరీ బిగ్ జర్నీ. ఇట్స్ నాట్ ఈజీ. MSc కంప్యూటర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, లాజికల్గా బ్యాలెన్స్ చేస్తూ చేయడం. అండ్ ఐమ్ ఆల్సో అ కాస్ట్యూమ్ డిజైనర్ మెంబర్, యూనియన్ కార్డ్ మెంబర్ ఫ్రమ్ తెలుగు అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏది చేసినా దాంట్లో పీక్ స్టేజ్కి వెళ్ళాలి. దట్ ఈస్ మై. ఇప్పుడు 100 చేసావు, ఏం చేసావు అని అంటారు. 100లో సక్సెస్ కొట్టానా లేదా ఈజ్ ఇంపార్టెంట్. ఎంతమంది ఫ్యాషన్ డిజైనర్లు కాస్ట్యూమ్ డిజైనర్ కార్డు ఉంది, యూనియన్ కార్డు మెంబర్షిప్ ఉంది, నాకుంది. జీటీవీ సన్నీ లియోని షో చేశాను, ఓంకారం గురువు గారికి బ్లేజర్ కొట్టాను. అయితే చాలా మీ మిషన్ ఏంటి, మీ పర్పస్ ఏంటి మీరు తెలుసుకున్నారా? జస్ట్ జనవరి నుంచి 39 ఏళ్ల వైధవ్యం మొదలవుతుంది నాకు. 40 ఏళ్ల జర్నీ వైధవ్యం మొదలైన దగ్గర నుంచి. వైధవ్యమా వృద్ధాప్యం? వైధవ్యం 40 to 60 వైధవ్యం, 60 నుంచి వృద్ధాప్యం. చెంబట్టుకొని కాశీ వెళ్ళే టైం అది వృద్ధాప్యం. 60 తర్వాత అప్పుడు షష్ఠి పూర్తి. వైధవ్యం అంటే భర్త చనిపోతే అంటారు కదా. వైధవ్యం అంటే యాక్చువల్గా మనకి పూర్వకాలంలో ఇది కూడా చెప్తారు, రిలేషన్షిప్స్కి ఇది చాలా చాలా అంటే నేను చెప్పేది లాజిక్గా అనిపిస్తుంది మీకు. 40 తర్వాత నుంచి ఉన్న వైఫ్ని వదిలేసి గర్ల్ ఫ్రెండ్ల దగ్గరికి వెళ్తాం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం, లేకపోతే డివోర్సుల రేట్లు ఎక్కువ అవడం మీరు గమనించే ఉంటారు. మనకి పూర్వీకులు ఇదివరకు చెంబట్టుకొని కాశీకి పంపించేవాళ్ళు. 60 ఏళ్ళకి షష్ఠి పూర్తి చేసేవాళ్ళు, తెలుసు కదా. ఎందుకు చేస్తారు చెప్పండి? షష్ఠి పూర్తి ఉన్న అమ్మతోనే చేస్తారా? కాదు. 40 ఏళ్ళు వీళ్ళు చెంబట్టుకొని వెళ్ళి సాధన చేసి రకరకాల ఆశ్రమాల్లో లివింగ్ టుగెదర్ అనే కాన్సెప్ట్. అంటే నువ్వు ఎవరితో అయినా ఉండొచ్చు, నచ్చిన వాళ్ళతో సెలెక్ట్ చేసుకొని 20 ఏళ్ల తర్వాత కొత్త అమ్మని తీసుకొని ఇంటికి వస్తే పిల్లలు పెళ్లి చేస్తారు. మీకు నచ్చిన ఒక కొత్త పర్సన్తో
సేమ్ అమ్మతో షష్టి పూర్తి ఇవన్నీ మనకి నేను చిన్నప్పుడు అమ్మవారి గర్భగుడిలో పూజారి నా ఫ్రెండ్ పండుగాడు ఆడికి 4 ఏళ్ళు అయితే నాకు 3 ఏళ్ళు వాళ్ళతో పెరిగాను కాబట్టి వాళ్ళు చెప్పారా మీకు ఇది? అంటే బ్రాహ్మలు వాడు కాదు అది పూర్వం అలా ఉండేది, అంటే వేరే నచ్చిన వాళ్ళతో ఉండి ఎవరితో నువ్వు నెక్స్ట్ 60 years 120 years బతికేవాళ్ళు. దట్స్ అ మిడిల్ ఏజ్ అనమాట, పీక్ ఏజ్. అప్పుడు పెళ్లి చేసుకునేవాళ్ళు. 60 years షష్టి పూర్తి ఈజ్ అ న్యూ లైఫ్, నాట్ డెడ్ ఎండ్, నాట్ విత్ ద సేమ్ మదర్. నీకు తెలియని ఏజ్లో నీ తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు, నీ ఎరుకున్న ఏజ్లో నువ్వు సెలెక్ట్ చేసుకొని అని చెప్పేవారు వాళ్ళు. ఇప్పుడు సోషల్ నార్మ్స్ ప్రకారం, చట్టం ప్రకారం ఇయర్స్ ఆఫ్ మన సప్రెషన్లో ఇది అసలు నేను ఎప్పుడైనా ఒక రూల్ ఫాలో అవ్వాలండి స్వప్న, అసలు అది ఎందుకు పెట్టారు, దాని లాజిక్ ఏంటి, ఇది అప్లై చేయడం వల్ల రిజల్ట్. ఆమె రిజల్ట్ ఓరియంటెడ్ పర్సన్. సాధనైనా చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, ఎంఎస్సీ కంప్యూటర్స్ లాజిక్ అప్లై చేస్తాను, లూప్ పెడతాను, దానికి ఒక ప్రోగ్రామ్ రాస్తా, ఈ ప్రోగ్రామ్ రాస్తే దీని అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్ వస్తేనే చేస్తా. పుక్కట్లో ప్రాసెస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ బుర్రలో జీబీలు ఎందుకు పెంచుకోవడం, అంతే కదా. వాట్ ఈజ్ ఇన్పుట్, వాట్ ఈస్ ద ప్రాసెస్, వాట్ ఈస్ ద అవుట్పుట్. అవుట్పుట్ వచ్చిన తర్వాత ఈ అవుట్పుట్ ఇంకెక్కడ అప్లై చేయగలను చూస్తాను. దట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ లా. బ్యూటిఫుల్. సో అయితే మరి ఓకే, సో మీరు చెప్పారు 40 ఏళ్ళ 40th yearకి మీకు వైధవ్యం మొదలైందన్నారు మీరు. సో ఇప్పుడు జీవితంలో పర్పస్ ఏంటి, ఇప్పుడు వరకు ఇన్ని చేసాం అంటే నా సాధన అవనివ్వండి, నేర్చుకోవడం అవ్వండి, చదవటం అవ్వండి, సర్టిఫికేషన్లు అవనివ్వండి, ఇప్పుడు వరకు ఇన్ని నేర్చుకున్నా. ఇప్పుడు ఇవన్నీ అప్లై చేసి ప్రపంచంలో నేను ఏమి చేసి వెళ్ళిపోవాలి, నా వల్ల ప్రపంచానికి ఏమి ఉపయోగం ఉంది, నాకు ఇంత జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు, ఐఎమ్ నౌ హెల్డ్ రెస్పాన్సిబుల్. నేను ఇన్ని రోజులు డబ్బుల కోసం కొంచెం ఇల్లు ఉంది చిన్న, ఒక 8 years బ్యాక్ సొంత ఇల్లు కొనుక్కున్నాను. నెలకు ఒక 20-30 వేలు వచ్చేలాగా మా నాన్నగారు సెట్ చేశారు. సో నేను పెద్దగా కష్టపడిపోయి ఒక బేసిక్ మిడిల్ క్లాస్ అమ్మాయి జీవితం బతికేస్తున్నాను నేను. ఇంకా ఏదైనా చేసినా డబ్బుల కోసం చేశాను ఇన్ని రోజులు, లేకపోతే సక్సెస్ అవ్వడం కోసమో చేశాను, పేరు కోసమో చేశాను. ద మొమెంట్ ఐ హిట్ 40 ఫిబ్రవరిలో డబ్బులు, సక్సెస్, ప్రేరణ ఇవేవి రావట్లేదు లోపల నుంచి. మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక దగ్గరికి వెళ్ళి ఇది అసలు యూఎస్, మా బాబుని ఇన్ని సంవత్సరాలు నేను యూఎస్ వెళ్ళా, నాకు లాస్ట్ ఇయర్ వీసా వచ్చిన, సడన్గా యూఎస్ వెళ్ళాను నేను మొన్న. ఆటాకి మా ఫ్రెండ్ ఏదో స్పాన్సర్ చేస్తే ఐ టుక్ కేర్ ఆఫ్ ఇట్. సో లోపల నుంచి వచ్చే అసలు డల్లాస్ ఎక్కడ, ఇండియానాపోలిస్ ఎక్కడ, యూఎస్లో ఉన్న వాళ్ళకి ఇట్లాగా డైనోసార్లు పాదాలు ఉంటాయని తెలియదు. నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే ఈ నిజంగా ఉన్నాయి, నిజమేనా అంటే నిజమే. 2 years బ్యాక్ కూడా రీసెర్చ్ చేశారు. యూఎస్లో ఉన్నోళ్ళే చూడనివి నేను ఓన్లీ టికెట్ డబ్బులే పెట్టుకున్నా. అక్కడ ఫ్రీ అకామిడేషను, హోటల్ కూడా భగవంతుడు క్రియేట్ చేశాడు. అంటే లోపల నుంచి వచ్చే ఆ కాలింగ్ని ఫుల్ఫిల్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో దట్ ఈస్ లైక్ అ పర్పస్. That is like a purpose. So you don't know what the next calling is going to be. Your equation with yourself, with the world, with your family. Alignment with myself, to the body, to the soul and to the atma, and taking one step at a time, and gurus guiding me, and consistently producing result to the world, not to me. మీ అనే ఈక్వేషన్ పోతుంది, నేను నాకు నా కోసం అని పోతుంది. ఇది అంటే పుస్తకాల్లో చదివినట్టు ఉండొచ్చు, కానీ నా సోల్ ట్రైబ్ ఏంటి, నా కుటుంబం ఏంటి, నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తానని చెప్పట్లా. నా పర్పస్ ఏంటంటే నాలాగా ఆలోచించే కొంతమంది అక్వైరియన్ ఏజ్ ఇది. ఇలాంటి హ్యూమన్స్కి సపోర్ట్ లేదు సొసైటీలో. నాలాగా తొక్కివే పడతారు, నా మీద లేనిపోని ఇష్యూస్ పెట్టి నన్ను చాలా చాలా టార్చర్ చేశారు. ఇలాంటి పీపుల్కి ఒక ప్రాపర్ బ్రదర్హుడ్, సిస్టర్హుడ్, ఒక కమ్యూనిటీ లేదు. తేడాగా ఉన్నది ఈ అమ్మాయి, ఏదో తేడా ఎంఎస్సీ ఇన్ని ఎలా చేశాను బై, చూస్తున్నావు కదా, చేశాను, సర్టిఫికెట్లు ఉన్నాయి, నువ్వు రిజల్ట్ చూస్తున్నావు, 2.5 million వ్యూస్ ఉన్నాయి. నేను అడ్వకేట్గా మాట్లాడితే లాస్ట్ ఇయర్ మాట్లాడాను నేను ఒక చిన్న ఇష్యూకి. సో నా మాట వింటున్నారు. సో దిస్ ఇస్ ద రిజల్ట్. So this is your purpose, to create a community and a network like that for all the lost souls. And letting people accept who they are, not getting judged by the society. వాళ్ళు ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, ఇట్లాంటి ఎక్స్ట్రా ఎబిలిటీస్ ఇచ్చిన భగవంతుడి నుంచి వచ్చే ఇన్పుట్స్ని వాళ్ళు డిస్కార్డ్ చేసేసి ఈ పర్పస్ని అంతా తోసేసి అందరిలో ఫిట్ ఇన్ అవ్వడానికి ట్రై చేసే సోల్స్ని, ఇట్స్ ఓకే టు బీ హూ యు ఆర్ అండ్ యూనివర్స్ విల్ గైడ్ యూ, అండ్ ఇట్స్ ఓకే నాట్ టు నో హూ యు ఆర్ ఆల్సో టిల్ యూ ఫైండ్ హూ యు ఆర్. సూపర్. కానీ ఇవాళ మిమ్మల్ని కలవడం చాలా ఫెంటాబులస్. సో ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ హూ వీ ఆర్, I think మనం రెగ్యులర్గా వీ షుడ్ కాన్వర్స్ ఆన్ వేరియస్ టాపిక్స్, వేరియస్ ఇష్యూస్, వెరీ స్పెసిఫికలీ. ఇవాళ మీ గురించి తెలుసుకుని ఫర్ అస్ టు ప్రాసెస్ దిస్ హోల్ థింగ్ ఇస్ అ లాట్. ఇది ఇంకోసారి నేను అంటే దిస్ ఇస్ అ వెరీ డిఫరెంట్ షేడ్ ఆఫ్ మీ విచ్ ఐ యూజువలీ నెవర్ షేడ్ ఇన్ ద మీడియా. మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఇదంతా వచ్చింది నాకు. ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ టు నో దిస్ బికాస్ దీస్ ఆర్ ద షేడ్స్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ద మీడియా.
వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ షేడ్స్ అవును, అవును. బట్ తప్పకుండా ఉషా గారు